గురు భగవానుడు రెట్రోగ్రేడ్ మోషన్ నుంచి ప్రోగ్రెసివ్ మోషన్‌లోకి వెళ్ళడం మీలో ఎంతమందికి తెలుసు అనేది కమెంట్‌లో రాయండి. నేను సంతోషపడతాను. సేయింగ్ థట్ ఆస్ట్రాలజీని చాలామంది ఫాలో అవుతున్నారు అని. మార్చి 11వ తారీఖు గురు భగవానుడు వక్రగతి నుంచి ఆయన ఆహ్, పా ప్రోగ్రెసివ్ మోడ్‌లోకి అంటే ఫార్వర్డ్ మోషన్‌లోకి వెళ్ళడం. రెట్రోగ్రేడ్ మోషన్ అంటే వక్రగతి. నిజంగా వెనక్కి మార్చ్ పాస్ చేయరు ప్లానెట్స్. ఇట్ ఈస్ ఎ స్పిన్నింగ్ మోషన్ విచ్ సీమ్స్ టు బి ఇన్ ఎ రివర్స్ మోషన్ అంతవరకే. ఆస్ట్రోనామికల్‌గా మాట్లాడుకుంటే సైంటిఫిక్‌గా టర్మ్స్ ఉన్నాయి దానికి. అంత కన్‌ఫ్యూజన్ లేకుండా లేమన్ లాంగ్వేజ్‌లో చెప్పేసాను. నవంబర్ 11 నుంచి గురు వక్రగతిలో ఉండడం, మార్చి 11 వరకు కూడా ఈ 4 నెలలు కూడా చాలా అంటే ఒక రకంగా ప్రపంచం మొత్తానికి కూడా అస్తవ్యస్తంగానే ఉంటూ కొద్ది కొద్ది రాసుల వారికి ఇంకా కొంచెం ఇంకా అలార్మింగ్‌గా అలర్ట్‌నెస్‌ని క్రియేట్ చేసి ప్రతి నిమిషం ఆలోచన విధానంలోకి తోసేసిన రకంగా ఉంటుండొచ్చు. కానీ మార్చి 11వ తారీఖు నుంచి కూడా ప్రపంచానికి ఒక గుడ్ న్యూస్. గురు భగవానుడు హి ఈస్ ఎ వెరీ మాసివ్ అండ్ మెజెస్టిక్ ప్లానెట్. సూర్య భగవానుడు లాగే ఈయన్ని కూడా చాలా మాసివ్ అండ్ మెజెస్టిక్ అని అంటాం. భగవంతుడికే గురు, దైవ గురు అని అంటాం. పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో ఆయన వక్రగతి వదిలి ప్రోగ్రెసివ్ మోషన్‌లోకి రావడం. పునర్వసు నక్షత్రం అంటే పునర్నివాసం, పునర్వాస్ అంటారు సంస్కృతిలో. పునర్వాస్ చేయడమే ఈ పునర్వసు నక్షత్రం యొక్క లక్షణం. దేవత అదితి అమ్మవారు. అయితే అబండెన్స్‌కి దేవత ఈ పర్టిక్యులర్ దేవత. ఈ పర్టిక్యులర్ నక్షత్రంలో గోచారం చేస్తూ ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్తున్న గురుగారు మనందరికీ ప్రపంచానికి 12 రాసుల్లో ఉన్న ప్రపంచం మొత్తం 12 రాసుల్లో డివైడ్ అయ్యి ఉన్నారు. అది ఎవరేమైనా సరే. అయితే వాళ్ళందరికీ కూడా ఎటువంటి రిజల్ట్స్ ఇస్తున్నారు, ఇస్తారు, ఇవ్వబోతున్నారు అనేది మనం తెలుసుకుందాం. అయితే మార్చి 11 నుంచి ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్తున్న గురుగారు తక్షణం వెంటనే రిజల్ట్స్ ఇస్తారా అనేది ఒక చిన్న బిట్‌లో తెలుసుకుందాం. అయితే మార్చి 11 నుంచి గురుగారు ప్రోగ్రెస్ అవుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ బుధ భగవానుడు ఏ రాశిలో అయితే గురు భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్తున్నారో మిథున రాశి యొక్క అధిపతి అయిన బుధ భగవానుడు రెట్రోగ్రేడ్ మోషన్‌లో ఉండడం ఇంకొక విచిత్రమైన కాంబినేషన్ అది. అంటే ఇదేదో 100 సంవత్సరాలు జరిగింది, 150 సంవత్సరాలు జరిగింది అని అనుకోకండి. అట్లా ఏం లేదు. దిస్ ఈస్ వెరీ కామన్. సో అయితే ఆ బుధ భగవానుడు రేపు మార్చి 21 నుంచి ప్రోగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్తారు. +or-1 డే. ఆయన ఆ షాడో మోషన్స్ నుంచి కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. బుధ భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్ళేంత వరకు కూడా గురు భగవానుడి యొక్క రిజల్ట్‌ని కంప్లీట్‌గా చూడడం అనేది జరగకపోవచ్చు. 50-60% మనసు ఆహ్లాదంగా ఉండడం, 50-60% మెంటల్ స్టెబిలిటీ ఉండడం, ఒక క్లారిటీ రావడం, ఒక విజన్ రావడం, లైఫ్‌లో ఒక డైరెక్షన్ లేకుండా 4 నెలల నుంచి గడుపుతున్న మనమంతా కూడాను ఇప్పుడు ఏదో కొత్త ఉత్తేజం, కొత్త ఉత్సాహం ఒక 2 రోజుల నుంచి ఎంతమంది ఫీల్ అవుతున్నారనేది కమెంట్‌లో రాయండి. ఐల్ బి వెరీ హ్యాపీ. సేయింగ్ దట్ యూ ఆర్ హ్యాపీ అండ్ యూ ఆర్ బీయింగ్ వెరీ స్టేబుల్. బుధ భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్ళిన తర్వాత ఈ చేంజెస్ అనేది క్రమేణా మనం చూడడం జరుగుతుంది. ఆల్ ఇన్ ఆల్ ప్రపంచం మొత్తం కూడా 3 వీక్స్ లోపే రిజల్ట్స్ అనేది కంప్లీట్‌గా అచీవ్ అవ్వడం జరుగుతుంది. అందరికీ రిజల్ట్స్ వస్తాయా? అనదర్ ఇంపార్టెంట్ బిట్. గత 4 నెలల్లో గురు భగవానుడు రెట్రోగ్రేడ్ మోషన్‌లో ఉన్నప్పుడు జీవితాలు అస్తవ్యస్తంగా మారి ఇండిసైసివ్‌నెస్, డెసిషన్ తీసుకోలేకపోవడం, క్లారిటీ లేకపోవడం, కన్‌ఫ్యూజన్, ఏడుపు, ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ, మానసిక వ్యధ, మానసిక బాధ, తీరని బాధ, చెప్పుకోలేనంత బాధ ఎవరైతే పడ్డారో వాళ్ళందరూ కూడా ఎవరైతే పేషెంట్‌గా ఈ 4 నెలలు గడిపారో, ఏమాత్రం తప్పటడుగులు వేయకుండా, ఏమాత్రం లైఫ్‌లో మేజర్ డెసిషన్స్ తీసుకోకుండా ఇంకా వాళ్ళ లైఫ్‌ని అట్లాగే సునాయాసంగా ముందుకు వెళ్తూ వచ్చారో వాళ్ళందరికీ చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఎవరైతే డెసిషన్స్ తీసేసుకున్నారో ఈ 4 నెలల్లో గురు భగవానుడు కాస్త అటు ఇటు రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి.
ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయం తప్పు, అయ్యో తొందరపడ్డామే, అయ్యో ఆగాల్సిందే, అయ్యో ఆలోచన చేయలేదే అనే ఆలోచనని మీకు ఇచ్చేస్తారు. క్లియర్? సో గురు భగవానుడు రెట్రో నుంచి ప్రోగ్రెసివ్ మోడ్లోకి డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్. తర్వాత సెకండ్, ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారు, ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారనే తెలుసుకున్నాం. ఏ కారణం చేత ఇవ్వట్లేదో తెలుసుకున్నాం. తర్వాత ఎవరెవరికి ఎటువంటి, ఏ కేటగిరీకి ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో తెలుసుకుందాం. ఇప్పుడు ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. గురు భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్లో మార్చి 11 నుంచి ఆయన ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళారనేది మనం తెలుసుకున్నాం కదా. మిథున్ రాశిలో పునర్వసు నక్షత్రంలో మిథున్ రాశిలో సంచారం చేస్తున్న గురుగారు అట్ ది సేమ్ టైం తులారాశిని, ధనుర్రాశిని, తర్వాత కుంభరాశిని చూడడం జరుగుతోంది. అయితే ఈ 3 రాశుల్లో కూడా ఆల్రెడీ ధనస్సు మీద కూడా రాహు యొక్క ప్రభావం పడ్డం, కుంభం మీద కూడా కుంభంలోనే రాహు భగవానుడు సంచారం చేయడం, గురు భగవానుడు రెట్రోగేట్ లో ఉండడం వలన రాహు యొక్క మ్యాసివ్ ఇల్యూషన్ యాతో మ్యాసివ్ ఎఫెక్ట్స్ చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాహు యొక్క పవర్ ని మిటిగేట్ అయిపోయి గురు భగవానుడి యొక్క పవర్ ముందుకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎంత సునాయాసంగా ఉంటుందో, అసలు ముందు ఏ ఏ రాశుల వారికి ఎంత చక్కగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదట మేషరాశి, తులారాశి, కుంభరాశి, ధనుర్రాశి, మీనరాశి, వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం సింహరాశికి కూడా వీళ్ళందరికీ ప్రప్రథమంగా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఇంకా మిక్స్డ్ రిజల్ట్స్ టు మీడియోకర్ రిజల్ట్స్ టు కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన రిజల్ట్స్ ఉన్న వాళ్ళు ఇంకా మిగతా రాశుల్లోకి వస్తారనమాట. మేషరాశి, సింహరాశి, ధనుర్రాశి, మీనరాశి, తులారాశి, వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం లగ్నాల రూపంలో కూడా చూసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు ఈ లగ్నాల్లో కనుక ఇఫ్ ఎట్ ఆల్ యువర్ ఫాలోయింగ్ అండర్ ద సేమ్ కేటగిరీ, సో వీళ్ళందరికీ కూడా చాలా గ్రేట్ రిలీఫ్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎటువంటి రిలీఫ్స్ వస్తాయి అని అనుకుంటే కనుక ఎన్నో నాళ్ల నుంచి పెండింగ్ పడిపోయిన ట్రావెల్స్ కానివ్వండి, అటువంటి ట్రావెల్స్ చాలా తొందరగా అయిపోతాయి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, ఆన్ సైట్ ఫారెన్ ట్రావెల్స్, ఇవన్నీ కూడా చాలా చక్కగా మీకు యోగిస్తాయి. ఎప్పటి నుండో చేయాలి అనుకుంటున్న జర్నీస్ అన్నీ కూడా ఇప్పుడు ముందుకు వెళ్తాయి. ప్రాపర్టీ, ప్రాస్పెరిటీ, ఫార్చ్యూన్ మేజర్గా చాలా చాలా బాగుంటుంది. ఇన్నాళ్ళు 4 నెలలుగా మీరు సపోర్ట్ అందుకోవాలి, పెద్దవాళ్ళ సపోర్ట్ మీకు, అటువంటి వాళ్ళ పెద్దవాళ్ళ రిజల్ట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే వాళ్ళ సపోర్ట్ అవన్నీ కూడా రావడం జరుగుతుంది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ డివిజన్, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. భూస్థలాల కొనుగోలు, అమ్మకము, ల్యాండ్స్, ఫ్లాట్స్, హౌసెస్, హోమ్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. గోల్డ్ బిజినెస్ విల్ అగైన్ టేక్ అ బూమ్. అట్ ద సేమ్ టైం ఈ లగ్నాల్లో, ఈ రాశుల్లో, ఇందాక నేను మెన్షన్ చేసిన రాశుల్లో గోల్డ్ బిజినెస్ లో కనుక ఎవరైనా ఉంటే మీ అందరికీ కూడా చాలా చాలా బాగా యోగిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, టీచింగ్, ప్రొఫెసర్షిప్, లెక్చరర్షిప్, వీళ్ళల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఫుడ్ బిజినెస్, స్వీట్స్, నూనెలో దేవేసిన పదార్థాలు, మీ రెస్టారెంట్స్, మీ కేటరింగ్ పాయింట్స్, మీ టేక్అవేస్, మీ హోటల్స్, మీ ఫుడ్ బిజినెస్ సెంటర్స్ లో గనక ఉంటే, నూనెలో దేవిన పదార్థాలు గనక మీరు చేస్తున్నట్లయితే అవన్నీ కూడా చాలా చాలా టేక్ ఆఫ్ అయిపోతాయి. అట్ ది సేమ్ టైం ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, సో థింక్ అగైన్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీ అందరి రాశుల వారికి కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండాలని మనసారా కోరుకుంటూ, అండ్ ఈ 4 నెలలు మనం అందరం కలిసి ఈ దేశం కాబట్టి కమాన్ లెట్స్ క్లాప్. సింహరాశి వారికి గురు భగవానుడి యొక్క ప్రోగ్రెసివ్ మోడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంత చక్కగా మీ అందరినీ కూడా ఉత్తేజంగా ఉంచుతుంది అనేది చక్కచక్క తెలిసేసుకుందామా? రైట్. పంచమ స్థానాధిపతి, తర్వాత అష్టమ స్థానాధిపతి అయిన గురు భగవానుడు మీకు లాభస్థాన చూపుతో మీకు ముందుకు వెళ్ళడం ప్రోగ్రెసివ్ మోడ్లో మార్చి 11వ తారీఖు నుంచి జరుగుతోంది. రైట్. సో ఇక్కడ లాభస్థాన లేకపోతే 11th హౌస్ చూపు ఎలా ఉంటుంది అని అంటే కనుక సోషల్ కనెక్షన్స్, సోషల్ సర్కిల్, ఫ్రెండ్స్, తర్వాత లేకపోతే మీ ఓన్ సిబ్లింగ్స్ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ రిలేషన్షిప్స్ కానివ్వండి, చాలా చాలా ఇక్కడ బ్యూటిఫుల్గా ఉండడం జరుగుతుంది. సో మీ సిబ్లింగ్స్తో సోషల్ కనెక్షన్స్, ఫ్రెండ్ సర్కిల్ ఎక్స్పాన్షన్, భోజనాలు, విందులు, వినోదాలు, ఇటువంటివి ఎన్నో జరుగుతాయి. చాలా చాలా బాగుంటుంది. స్వీట్లు ఎక్కువ తినకండి, ఒబెసిటీ ఎక్కువగా పెంచుకోవడానికి అసలు ఆస్కారం కూడా ఇవ్వద్దు. ఎందుకు?
శని మనకి అష్టమంలో ఉన్నారు కదా! శని అష్టమంలో ఉన్నారు. తర్వాత రాహు చూపు కూడా ఓకే. సపోర్టివ్‌గా ఉంటున్నప్పటికీ కూడా అంతగా ఓకే. కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది కాబట్టి, ఇక్కడ ఏమవుతుంది అని అనుకుంటే గనక, మీ క్రియేటివిటీలో ఎక్స్‌పాన్షన్ ఉంటుంది. మీ ఇంటలెక్చువల్ ఎబిలిటీలో ఎక్స్‌పాన్షన్ ఉంటుంది. మీరు ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నా సరే, ఎనీ టైప్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్, ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్, ఎనీ టైప్ ఆఫ్ ఆపర్చునిటీ, ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేటివ్ ఫీల్డ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో, అటువంటి విషయాల్లో కూడా మీకిక్కడ క్రియేటివ్ ఎక్స్‌పాన్షన్ అనేది చాలా చాలా బాగా జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఒక టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నప్పటికీ, లెక్చరర్‌షిప్, ప్రొఫెసర్‌షిప్‌లో ఉన్నప్పటికీ, ట్యూషన్ పాయింట్, కేటరింగ్ పాయింట్, బిజినెస్, ఫుడ్ బిజినెస్ ఎందులో అయినా సరే క్రియేటివ్‌గా ఏదన్నా చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు మంచి అవకాశాలు ఇక్కడ రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైమ్ కెరియర్‌లో నాలెడ్జ్ ఎక్స్‌పాన్షన్, స్కిల్ అప్‌గ్రేడేషన్ ఖచ్చితంగా చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు కానీ, మీ పిల్లలు కానీ, ఎదిగిన పిల్లలుంటే లేదా చిన్న పిల్లలు కూడా ఇవాళ రేపు బోలెడు క్లాసులు, ఈ పిక్కింగ్ అప్పులు, డ్రాపులు, పికప్‌లు, డ్రాపులు పేరెంట్స్‌కి అలవాటే గదా! ఏవేవో రకరకాల స్కిల్స్ నేర్చుకుంటూనే ఉంటారు కదా! పిల్లలు చాలా ఇంట్రెస్ట్‌తో. అటువంటి స్కిల్స్‌లో కూడా వాళ్ళని కూడా బాగా ప్రమోట్ చేయండి. వాళ్ళని కూడా బాగా మోటివేట్ చేయండి. మీరు, వాళ్ళు కలిసి ఏమన్నా చేసుకోగలిగితే ఇంకా మంచిది. ఎందుకు? పంచమ స్థానాధిపతి అయిన గురు భగవానుడు మీ బాండ్ మీ పిల్లలతో పెంచుతారు. సో, థిస్ ఈస్ ఎ రైట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు రియల్లీ క్యాష్ ఆన్. సో, ఆ పర్టిక్యులర్ యాస్పెక్ట్‌ని, ఆ పర్టిక్యులర్ హౌస్ మీద దృష్టి పెడుతున్న గురు భగవానుడి యొక్క ఆ దృష్టిని మీరు గనక చూసుకొని, ఎట్టి పరిస్థితిలో గనక మీరు స్కిల్ అప్‌గ్రేడేషన్ చేసుకుంటే మీకే కెరియర్ ఆపర్చునిటీస్ తర్వాత తర్వాత ఇంకా బావుంటాయి. లైఫ్ చాలా బావుంటుంది. ఎయిత్ హౌస్ లార్డ్ కూడా కాబట్టి సడెన్ షిఫ్ట్ ఉంటుంది లైఫ్‌లో. సడెన్ షిఫ్ట్, ఊహించని మార్పులు. ఎటువంటివి? మంచివా? చెడువా? వెంటనే అడిగేస్తారు. నాకు తెలీదు. ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ బీ ప్రిపేర్డ్ అనే అంటాను నేను. ఫైనాన్షియల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, డైవర్సిఫై యువర్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఎక్కడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్స్ ఏమైనా చేస్తున్నప్పుడు కూడా వాటిని డైవర్సిఫై చేసుకోవడానికి అవకాశాలు చూసుకోండి. అంతేగాని అన్నీ కలిపి డోంట్ కీప్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ ద సేమ్ బాస్కెట్. తర్వాత ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కిందకి వస్తారు. ఫ్రెండ్స్ యొక్క మాటలు, చెప్పుడు మాటలు వింటారు. కానీ ఇక్కడ ఆ చెప్పుడు మాటలు వినడం కానివ్వండి, లేకపోతే ఏదైనా అనివ్వండి మంచికైతే మంచిదే. చెడుకైతే మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు. మీరు చేయవలసిన రెమెడీ ఏంటి? శివలింగానికి చక్కగా సోమవారం పసుపు రంగు పూలు అర్పణ చేయండి. అభిషేకం చేయించుకోండి అయ్యవార్లతో అయినా, లేకపోతే మీరు చేసుకున్నా మంచిదే. పసుపు రంగు పూలు స్వామివారికి అర్పించండి. తర్వాత శివ పంచాక్షరి స్తోత్రం ప్రతి సోమవారం చదువుకోండి. లేదు ప్రతి సోమవారమే కాకపోతే ప్రతిరోజు చదువుకున్నా కూడా చాలా చాలా మంచిది. మీ జన్మ జాతక రీత్యా గురు భగవానుడు ఎక్కడ ప్లేస్ అయ్యి ఉన్నారు, అట్ ది సేమ్ టైమ్ మీ లగ్న రీత్యా ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి, మీకు దశల వారీగా ఎక్కడైనా మార్పులు ఉన్నాయా, తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ డెసిషన్స్‌కి గురు భగవానుడికి టైమింగ్‌కి ఇంకా మిగతా ఇతర గ్రహాలకి కూడా మీరేమన్నా చూపించుకోదలుచుకుంటే స్క్రీన్ మీద డిస్‌ప్లే చేయబడ్డ నంబర్స్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.